మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భీమ్గల్ మండలంలో మూడో భాగం పోయిందని చెప్తున్నారు. ప్రైవేటీలు కొన్నారట. ఎంత కొన్నారు? 2200 కొన్నారు. మరి ఎంత కొనాలి? వాళ్ళ లెక్క ప్రకారం 2700 కొనాలి. 2200 రూపాయల మద్దతు ధర, 500 బోనస్ ఇచ్చి 2700 కొనాలి. దొడ్డు అసలే కొంటలేరు. రైస్ మిల్లర్లు సన్నమ్మి కొనుక్కొని తీసుకుపోతున్నారు. సన్నమ్మి 3000 కొనాలి. ఇవాళ 2200 పోతా ఉన్నాయి. రైతులకు నష్టపోతా ఉన్నారు. 500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే ఒక ఎకరంలో 25 క్వింటాలు పండినా ఎకరానికి 12,500 రూపాయలు అవుతుంది ఈ బోనస్. ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు ఇవాళ నష్టం కోల్పోయి ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు ఇస్తా ఉన్నాడు. మీ చేతగానితనం వల్ల, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. ఇదేమో అయినాక నేను ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో నా హామీలను అమలు చేస్తా అని చెప్పినా 50 రోజులు కూడా కాలేదు. ఈ బామ్మర్దులు ఇద్దరు వెంబడ పడుతున్నారు అన్నాడు. ఇవాళ ఇక నేను అడుగుతున్నా, నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇక బామ్మర్ది అనుకుంటావా, అన్న అనుకుంటావా, తమ్ముడు అనుకుంటావా, బావ అనుకుంటావా, నీ ఇష్టం. నన్ను ఏమన్నా అనుకో. ఇక వల్ల నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళకి 112వ రోజు అయింది. 100 మీద 12 రోజులు ఎక్కువైంది. మీరు 100 రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు. 112 రోజులైంది. మీరిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది. మీరిచ్చిన హామీ రైతులకు ఏదైతే ఇవాళ 500 రూపాయలు బోనస్ మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొంటామో అని చెప్పినారో అది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి వెంటనే. అప్పుడే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఇవాళ నేను గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవలసిన అవసరం మన రైతన్నలకు ఉన్నది. మీ పార్టీ 500 బోనస్ ఇస్తా అన్నది. ఇక ఎందుకు ఇప్పుడు పిఎండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడే మనకు వస్తాయి. అది కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వస్తాయి. మీరు ఆలోచన చేయండి దయచేసి. ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా రైతు బంద్ వేయటానికి 4 నెలలు పడతా ఉంది. 4 ఎకరాల వాళ్ళకి వేయటానికి. ఒకవేళ ఎన్నికలు అయిపోతే ఎవడు కానాలే మనని? మళ్ళా 5 ఏళ్ల దానిక మన అవసరం లేదు రేవంత్ రెడ్డికి. మళ్ళా 5 ఏళ్ల దానిక మన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఎన్నికలే మనకు ఆయువు పట్టు. ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికలే మనకు ఆయువు పట్టు. అయితే ఎన్నికల్లోపు హామీలన్నీ కూడా తీర్చాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే అప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది. మళ్ళీ ఎన్నికల తర్వాత అయ్యా మేము హామీలు అమలు చేయకపోతే మాకు మళ్ళీ రాబోయే రోజుల్లో ఓట్లు వేయరన్న భయం ఉంటుంది. మన హామీలు అమలు అవుతాయి. లేకపోతే హామీలు అమలు చేయకున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు హామీలు అమలు చేయకున్నా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇక మనం గోవిందనే.
మన గతి గోవిందనే. ఎందుకంటే ఓట్లు నేను హామీలు అమలు చేయకుండా నాకు ఓట్లు వేసినారు వీళ్ళు అన్నే చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి వస్తుంది. మనకు హామీలు అమలు చెయ్యడు.